పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతా దృష్ట్యా 5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సిగ్నల్ లైట్లను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని సిగ్నల్ లైట్ల ఏర్పాటులో ఎంతో అవసరమైందన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ 5 లక్షలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ డీసీపీ రామరెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ స్వరూప గారు, ట్రాఫిక్ ఏసీపీ దేశం మొత్తంలో రోజుకు 500 మంది యాక్సిడెంట్ అయి చనిపోతూ ఉన్నారు. అంటే దాదాపు 2000 మంది పర్ డే ఏదో రకంగా ప్రమాదానికి గురై కాలు విరగడమో, చెయ్యి విరగడమో, లేకపోతే సీరియస్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో పాలవుతూ ఉన్నారు. అంటే ట్రాఫిక్ సిగ్నల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే కులాల చౌరస్తాలో గతంలో కూడా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇది రష్ పెరిగింది, జనాభా కూడా మన అంతకుముందు ఇప్పుడు చూసుకుంటే పెద్దపల్లి జిల్లా కేంద్రమైన తర్వాత దినదినం ఈ ఏరియా అంతా కూడా రద్దీతో కూడుకున్నటువంటి ప్రాంతం అయింది. కాబట్టి ఇక్కడ ఇవాళ మనం సిగ్నల్స్ ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామం. మరి దీనికి కృషి చేసినటువంటి డీసీపీ గారికి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ గారికి, సిఐ అనిల్ గారికి, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం. సరే నిధులు వస్తాయి కానీ దాని ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. మరి డీసీపీ గారు దాన్ని గుర్తించి ఇక్కడ తప్పకుండా సిగ్నల్ ఉండాలని చెప్పి వారు ఆలోచన చేయడం అనేది శుభ పరిణామంగా భావిస్తూ మరి మరోసారి పోలీస్ సిబ్బంది కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.